సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్లే బ్యాడ్ బ్రదర్స్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఇద్దరు తెలంగాణ పాలిట శాపంగా మారారని, వీరికి మూడో బ్యాడ్ బ్రదర్ గా అసదుద్దీన్ ఓవైసీ తోడయ్యారని ఆరోపించారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ రేవంత్ దిట్టాని, వారిద్దరూ తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ఎంఐఎంను పెంచి పోషించి వారి కనుసైకల్లో వారి ఆలోచనలను అమలు చేస్తున్నారని విమర్శించారు. తమ వైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బీజేపీపై నెప మోపుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని రేవంత్ ఆరోపించడం దిగజారుడు రాజకీయమని, కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయతప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. చోర్ కోత్వాల్ దాటనే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. ఎవరికి ఎవరు బ్రదర్స్, ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ, కేసీఆర్ బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా? కేసీఆర్ ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా? మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి, మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈ రోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు? మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఈ రోజు ఎవరైనా బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ గవర్నమెంట్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్, ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్